శ్రీ గురుభ్యో నమః. నా పేరు మారేపల్లి భువనేశ్వరి, హైదరాబాద్ నుంచి. ఈరోజు గురు పూర్ణిమ యొక్క విశిష్టతను గురించి తెలుసుకుందాం. వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తి పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణుడు, ఆయన నాభికమలం నుండి జన్మించిన బ్రహ్మ. బ్రహ్మ మానసపుత్రుడు వశిష్ఠుడు. వశిష్ఠుడి సంతానమైన శక్తి. శక్తి మహర్షి పుత్రుడు పరాశరుడు. పరాశరాత్మజుడు వ్యాసుడు. ఆయన కొడుకు పరమ భాగవతోత్తముడైన శుకుడు. ఆ పరంపరలో గౌడపాదాచార్యులు, గోవిందయోగి మొదలైన వారు మన గురువులు. ఇది ఆర్ష గురు పరంపర. వీరిలో వ్యాస మహర్షి సాక్షాత్తు విష్ణురూపుడే. ఆయనకు 4 ముఖాలు లేవు, కానీ బ్రహ్మస్వరూపుడే. అటువంటి వ్యాస భగవానునికి నమస్కారం. పంచాంగం ప్రకారం ప్రతి నెలకు పౌర్ణమి తేదీన చంద్రుడు ఉన్న నక్షత్రం ఆధారంగా పేరు పెట్టారు. ఆషాఢ మాసంలో శుక్లపక్ష చివరి రోజున చంద్రుడు పూర్వాషాఢ నక్షత్రంలో ఉంటాడు. అందుకే దీనిని ఆషాఢ పౌర్ణిమ అని పిలుస్తారు. ఈ రోజున విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని పూజించే ఆచారం కూడా ఉంది. మత విశ్వాసాల ప్రకారం మహర్షి వేదవ్యాసుడు ఈ రోజున జన్మించాడు. అందుకే ఈ రోజును వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ అంటారు. గు అంటే చీకటి, రు అంటే తొలగించేవాడు. గురువు అంటే చీకటిని తొలగించేవాడు అని. అజ్ఞానము అనే అంధకారాన్ని తొలగించేవాడు గురువు. సనాతన ధర్మంలో అటువంటి జ్ఞానబోధ చేసినవాడు వేదవ్యాసుడు. ఆయన ఆషాఢ పౌర్ణమి నాడు జన్మించాడు కనుక ఆయన జన్మతిథిని గురు పూర్ణిమగా జరుపుకోవడం భారతీయుల సంప్రదాయం. మానవ కళ్యాణం కోసం ఏకరూపమైన వేదాన్ని విభజించి 4 శాఖలుగా ఏర్పరిచాడు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అని. నిజానికి వ్యాసుడు అనేది ఒక పదవి పేరు. ప్రతి ద్వాపర యుగంలోనూ ఒక వ్యాసుడు ఉద్భవిస్తాడు. సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే వ్యాసుడిగా అవతరిస్తాడు. ఈ అనంతంగా తిరిగే కాలచక్రంలో ధర్మం కృతయుగంలో 4 పాదాలతో, త్రేతాయుగంలో 3 పాదాలతో, ద్వాపర యుగంలో 2 పాదాలతో, ఈ కలియుగంలో 1 పాదంతో నడుస్తుంది. కలియుగంలో మానవులు అల్పబుద్ధులు, అల్పాయువులై ఉంటారు. అందుకే మన ప్రాచీనులు పరమ ప్రామాణికంగా అంగీకరించిన వేదాన్ని అధ్యయనం చేయలేరు, అర్థం చేసుకోలేరు. వేదము అంటే అసలు ఎవరు తయారు చేసింది కాదు. అందుకే అపౌరుషేయం అంటారు. స్వయంగా భగవానుని ముఖతః వెలువడిందే వేదం. అందుకే అతనిని వేదపురుషుడు అంటారు. వేదంలో విషయాలున్నాయి. వేదంలో లేనివి మరెక్కడా లేవు. ఇవన్నీ కలగాపులగంగా ఏకరూపంలో ఉంటాయి. దీనిని కలియుగంలో ఉన్నటువంటి ప్రజలు అర్థం చేసుకోలేరని భగవానుడే ప్రతి ద్వాపర యుగంలోనూ వ్యాసుడిగా అవతరించి వేదాలను విభజిస్తాడు. మందబుద్ధుల కోసం, వేదాధ్యయనానికి అవకాశం లేని వారి కోసం వేదంలో ఉన్నటువంటి విశేషాలను ఇతిహాస పురాణాల ద్వారా లోకానికి అందిస్తాడు. శ్రీమద్ భాగవతం భగవానుని 21 అవతారాలను తెలియచేస్తూ వేదవ్యాసుడిని 17వ అవతారంగా చెప్తూ ఉంటుంది. వ్యాసుడు నల్లగా ఉండేవాట. అందుకని ఈయనను కృష్ణుడు అని అన్నారు. ఈయన నివాస స్థానము హిమాలయాల్లో సరస్వతీ నది మధ్య గల ఒక ద్వీపం కనుక కృష్ణద్వైపాయనుడు అని అన్నారు. వేదాలని విభజించి వేదాధ్యయనాన్ని తరతరాలుగా నిలిచేలాగా చేసినవాడు కనుక వేదవ్యాసుడు అని, పరాశర మహర్షి కుమారుడు కనుక పరాశరాత్మజుడు అని, బదరీ క్షేత్రంలో నివసించేవాడు కనుక బాదరాయణుడు అని అంటారు. సర్వభూతములందు దయ కలిగి ఉండుట, సత్య మార్గంలో నడుచుట, శాంత గుణాన్ని కలిగి ఉండుట, ఈ 3 గుణాలని అందరూ అలవర్చుకోవాలి అని వ్యాసుల వారు తెలియచేశారు. మనందరికీ దేవరుణం, ఋషి రుణం, పితృరుణం అని 3 రుణాలు ఉంటాయి. వీటితో పాటు మనుష్య రుణం కూడా ఉంటుంది అని వేదవ్యాసుడు తెలియచెప్పాడు. సర్వ ప్రాణులందు దయతో ఉండటం,
ఇతరులకు ఉపకారం చేయటం ద్వారా మనుష్య రుణం తీర్చుకోవచ్చును అని చెప్పాడు. అయితే మరి ఈ వేదవ్యాసుని యొక్క జన్మ వృత్తాంతం ఏమిటి అంటే, కృతయుగ ప్రారంభ సమయంలో సృష్టికర్త అయిన బ్రహ్మ వక్షస్థలం నుండి ధర్ముడు అనేవాడు పుట్టాడు. ఆ ధర్ముడికి నరుడు, నారాయణుడు అని ఇద్దరు కుమారులు ఉన్నారు. మహాతపస్సంపన్నులైన వారిద్దరూ అవసరమైన సమయంలో ధనుర్ధారులై రాక్షస సంహారం చేస్తారు. మిగిలిన సమయం అంతా బదరికాశ్రమంలో తపస్సులో ఉంటారు. భూలోకానికి పైన భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనోలోకం అనే 5 లోకాలు దాటిన తర్వాత సత్యలోకానికి కిందుగా తపోలోకం అనే ఓ లోకం ఉంది. ఆ లోకంలో తపస్సులు, సిద్ధులు ఉంటారు. వారు తమ ఇచ్ఛ మేరకు కింద లోకాల్లో జన్మెత్తడం, తిరిగి వెళ్ళిపోవటం అనేది యుగయుగాలుగా జరుగుతోంది. అటువంటి తపస్సులలో ఒకరైనటువంటి అపాంతరముడు అనే మహర్షి ఒక రోజున బదరికాశ్రమానికి వచ్చాడు. ఆ మహర్షిని నరనారాయణులిద్దరూ భక్తితో పూజించారు. దానికి సంతోషించిన మహర్షి వారితో ఇలా అన్నాడు: నరనారాయణులారా, మీకు గుర్తుందా? సహస్రకవచుడు అనే రాక్షసుడు బ్రహ్మ కోసం తపస్సు చేసి విచిత్రమైన వరాన్ని కోరుకున్నాడు. 1000 ఏళ్ళు తపస్సు చేసినవాడు తనతో 1000 ఏళ్ళు యుద్ధం చేసినప్పుడు మాత్రమే పోయేటంత సురక్షితమైన కవచం కావాలి అన్నాడు. అటువంటి 1000 కవచాలను అతను వరంగా పొందాడు. ఆ రోజుల్లో మీరు వాడితో ఒకరు యుద్ధం చేస్తూ, ఒకరు తపస్సు చేస్తూ, ఈ విధంగా నిర్వహిస్తూ 999 కవచాలను పోగొట్టారు. చివరిగా నరుడి వంతు వచ్చింది. మిగిలిపోయిన ఆ ఒక్క కవచంతో సహస్ర కవచుడు ఇప్పుడు సూర్యమండలంలో దాక్కున్నాడు. సూర్యుడిని శరణు పొందిన ఆ రాక్షసుణ్ణి వధించడం అప్పట్లో సాధ్యం కాలేదు. ఇన్నేళ్లకు మళ్ళీ ఆ రాక్షసుణ్ణి సూర్యుడు నేల మీదకు పంపబోతున్నాడు. వాణ్ణి వధించాల్సిన బాధ్యత నరమహర్షి నీదే అన్నాడు. అలాగే మహర్షి, వాడు నేల మీదకు వచ్చిన తర్వాత కదా అని నరుడు బదులిచ్చాడు. అంతే, కానీ వాణ్ణి చంపేందుకు మీరు కూడా కొత్త జన్మలు ఎత్తాలి అని బ్రహ్మ ఆదేశం. ఇప్పటికే ద్వాపరయుగం పూర్తి కావస్తున్నది. రాక్షసుల వల్ల ధర్మం కల్లోలితమవుతున్నది. కృతయుగం నాటి జీవులు మీరు. ఇప్పుడున్న వారంతా అల్పప్రాణులు. మీ మహాదేహాలతో నేటి వారిని నిర్జించడం చాలా సులువు. కానీ ధర్మం అందుకు అంగీకరించదు. అందువల్ల మీరు జన్మ తీసుకోక తప్పదు. కంస చాణూరులను ఇంకా అనేక రాక్షసులను సంహరించి ధరాభారం తగ్గించడానికి నారాయణ మహర్షి దేవకి గర్భాన శ్రీకృష్ణుడిగా జన్మించాలి. కర్ణ వధ కోసం నరుడు పాండవ మధ్యముడైన అర్జునుడిగా అవతరించాలి అన్నాడు అపాంతరముడు. సరే స్వామి అన్నారు నరనారాయణులిద్దరు. అక్కడి నుండి అంతర్ధానమైన అపాంతరముడు యమునా తీరంలో మత్స్యగంధికి సద్యోగర్భాన ఆషాఢ పూర్ణిమ నాడు ఉదయించాడు. సద్యోగర్భం అంటే గర్భధారణ, నెలలు నిండటం, శిశువు పుట్టి పెరిగి పెద్దవాటవటం, ఇటువంటి దశలు ఏమీ లేకుండా పోవటమే. పరాశర మహర్షి అనుగ్రహించిన వెంటనే యోజనగంధికి కృష్ణ ద్వైపాయనిగా పుట్టగానే తరుణ వయస్కుడయ్యాడు. తలుచుకున్న వెంటనే వచ్చి అడిగిన పని చేసి పెడతాను అని తల్లికి మాటిచ్చి తపస్సుకు వెళ్ళిపోయాడు. హిమాలయ ప్రాంతాల్లో తపస్సు చేసి అపారంగా ఉన్న వేదరాశిని విభజించి వేదవ్యాసుడయ్యాడు. శిష్యులకు వేదబోధ చేస్తూ అరణ్యకాలుగా, బ్రాహ్మణాలుగా ఉపనిషత్తుల ఆవిర్భావానికి ప్రేరకుడయ్యాడు. కురువంశాన్ని కాపాడడానికి ధృతరాష్ట్ర, పాండురాజ మరియు విదురుల జన్మకు కారకుడయ్యాడు. ఇప్పటికీ వేదవ్యాసుడు బదరికాశ్రమంలో సజీవంగా ఉన్నాడు అని విశ్వసిస్తారు. వ్యాసుని గురించి మహాభారతం చెప్తున్నది ఏమిటి అంటే, శ్రీమన్నారాయణుడు ప్రజాసృష్టి చేయటానికి సంకల్పించిన వెంటనే అతని నాభికమలం నుండి బ్రహ్మ జన్మించాడు. ఆ బ్రహ్మ ముఖం నుండి వేదాలు ప్రసరించాయి. వాటికి మేలు చేయడానికి సంకల్పించిన బ్రహ్మ ఒక అపార జ్ఞానిని పుత్రునిగా పొందాడు. ఆయనే అపాంతరముడు. ఆయన వేదాలన్నింటినీ అధ్యయనం చేసి క్రమబద్ధం చేశాడు. అందుకు సంతోషించిన శ్రీమన్నారాయణుడు అన్ని మన్వంతరాలలో మిక్కిలి ఆనందం పొందుతావని వరమిచ్చాడు అని మనకి శాంతి పర్వం తెలియజేస్తుంది. అయితే ఈ వ్యాసుల వారు
మహాభారత రచనకు తన మనసులో ఒక ప్రణాళికలను తయారు చేసుకున్నాడు. తాను చెబుతూ ఉంటే అంత వేగంగా వ్రాసేవారు ఎవరున్నారు అని విచారంలో ఉండగా బ్రహ్మ వ్యాసుని కోరికను గుర్తించి అతని ఎదుట ప్రత్యక్షమై, వ్యాస, నీ కావ్యరచనకి తగిన వాడైన గణపతిని స్మరించు అని తెలియచేసి అదృశ్యమయ్యాడు. వెంటనే వ్యాసుడు గణేశుణ్ణి ప్రార్థించగా గణేశుడు ప్రత్యక్షమయ్యాడు. ఈ మహాభారతానికి నువ్వు లేఖకుడివి కావాలి అని తెలియచేయగా గణేశుడు అనుమతించాడు. వేదవ్యాసుడు చెబుతూ ఉంటే గణాధీశుడు రచనను సాగించాడు. ఆ విధంగా మనకి మహాభారత గ్రంథం అందింది. గురుశిష్య సాంప్రదాయం ఏనాటిదో అయినా వేదవ్యాసుడినే మొదటి గురువుగా చెప్తారు. వేదాలను 4 తన 4 శిష్యులకు బోధించి భాగవతాన్ని శుకునకు బోధించాడు. శిష్యులను పరంపరగా బోధించమని కోరాడు. మంచి బ్రహ్మవేత్తల పరంపరలో జన్మించి లోకానికి జ్ఞానభిక్షను ప్రసాదించటం వలన భారతీయ ఆధ్యాత్మిక విజ్ఞాన శిఖరాలను అధిరోహించిన వారిలో మహోన్నత స్థానాన్ని పొందాడు. ఆయన జన్మదినంగా పెద్దలు ఆచరిస్తూ వచ్చినటువంటి ఈ ఆషాఢ శుద్ధ పౌర్ణమి అంటే గురు పౌర్ణమి నాడు అత్యంత భక్తి శ్రద్ధలతో మనకు జ్ఞానాన్ని అందించిన గురువును వ్యాసునిగా భావించి పూజించాలి. ఆ గురువుకు పాదపూజ చేసి కానుకలు సమర్పించి అతని నుండి ఆశీస్సులు పొందాలి. ఇది అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అనే శ్లోకంతో గురువుని ప్రార్థించాలి. గు శబ్దం అంధకారాన్ని తెలియచేస్తుంది. రు శబ్దం అంధకారాన్ని తొలగిస్తుంది. అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి మనకు జ్ఞానాన్ని ప్రసాదించేది గురువు. అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానాన్ని అందించే గురువుని మనం ఎప్పుడూ గౌరవించాలి. ఇంతటి ఆది గురువుని పూజించుట మన కర్తవ్యం. ఈ కర్తవ్యాన్ని తరువాత తరాలకి అందించుట మన ధర్మం. మన పిల్లలకు ఇతిహాస పురాణాల పట్ల, ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాల పట్ల అభిరుచి కలిగించుట మన కర్తవ్యం. వీటిలో కొన్నైనా సాధించగలిగితే వ్యాసుల వారి రుణం కొంతైనా మనం తీర్చుకున్నట్లు అవుతుంది. ఆ వ్యాస భగవానుని కృపకు మనం పాత్రులం కాగలము అని ఆశిద్దాం. అందుకే గురు పూజను చేసుకుందాం. సాటి గురువులో భగవంతుణ్ణి దర్శిద్దాం. గురువును గోవిందుణ్ణి పక్కన పెట్టి ముందు ఎవరికి నమస్కారం చేస్తావు అంటే గురువుకే నమస్కరిస్తాను. కారణం గోవిందుడు ఉన్నాడు అని చెప్పింది గురువే కదా అని అంటాడు భక్త కబీర్ దాస్. అది మన భారతీయ సంస్కృతి ఆర్షధర్మం నేర్పిన గురువు యొక్క ప్రాముఖ్యం. కాబట్టి గురు పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ గురువుల్ని సేవించాలి. అయితే గురువు కూడా మనకొక సందేశాన్ని ఇచ్చాడు. అదేమంటే, వేదవ్యాసుడు తన 2 చేతులను పైకి ఎత్తి లోకమంతటికి నమస్కరిస్తూ చెప్పిన మాటల్లో విశిష్టమైనది ఏమిటి అంటే, ఇతరులు మీ పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తే మీరు బాధపడతారో మీరు ఇతరుల పట్ల ఆ విధంగా ప్రవర్తించవద్దు అని. పరమ ధర్మ పదాలన్నింటిలోకి పరాయణమైన ఈ ఒకే ఒక్క విషయాన్ని త్రికరణ శుద్ధిగా పాటించినట్లయితే మన సమాజం ఖచ్చితంగా శాంతిధామమవుతుంది. వ్యాసుడే మనందరికీ అసలైన గురువు. ఎందుకంటే ఈరోజు మనం ఒక సంస్కృతి, సంస్కారం, ఒక ధర్మం, వేదాంతం, విజ్ఞానం, ఉపాసన ఇవన్నీ మాట్లాడుతున్నాము అంటే ఇవన్నీ మనకు లభించింది వ్యాసుని ద్వారానే. కావలసినవన్నీ వ్యాస మహర్షి మనకు అమర్చిపెట్టాడు. దానిని సరియైన గురువుల ద్వారా మనం గ్రహించాలి. వ్యాసుడి విజ్ఞానాన్ని మనకు ఎవరు బోధిస్తారో వారిని మనం వ్యాస రూపంతో, గురు రూపంతో ఆరాధించుకుని వ్యాసునికి నమస్కరించాలి. ఏం చెప్తున్నారు? వ్యాసుడి విజ్ఞానాన్ని మనకు ఎవరు బోధిస్తారో వారిని మనం వ్యాస రూపంతో, గురు రూపంతో ఆరాధించుకుని వ్యాసునికి నమస్కరించుకోవాలి. కనుక ఆ వ్యాస భగవానుని యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ అస్మద్ గురుభ్యో నమః. స్వస్తి.